హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు న్యూ ఇయర్కి మా మమ్మీ పిలిచారు, ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తూ లైక్, షేర్, కామెంట్ చేస్తున్నారు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే చికెన్ బిర్యానీతో మంచిగా అన్నం తిన్నాను. ఇప్పుడే చర్చికి వెళ్ళి వచ్చాము. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, బండి మీద వెళ్తూ ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి రోడ్లన్నీ చాలా రష్గా ఉంటాయి, కొంచెం చూసుకుంటూ స్లోగా వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే, కొందరు ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవాలని వాటర్ ఫాల్స్కి అలాగే బీచ్కి వెళ్తారు. వాటర్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉంటేనే ఇంటికి సేఫ్గా రాగలం. కాబట్టి ఇవి మీరు గమనించుకోండి. కొత్త సంవత్సరం నుంచి కొత్త డిసిషన్స్ తీసుకోండి. జరిగిపోయిన కాలం గురించి బాధపడకండి, ముందుకు వెళ్ళే కాలం గురించి అయితే ఆలోచించండి, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోండి. నేనైతే ఈరోజు ఒక చిన్న మొక్కని పెంచుతున్నాను. ఒక 1 ఇయర్ కల్లా అది డెవలప్ అవ్వాలి, మంచి మంచి పువ్వులు పూయాలి అని నేనైతే చూస్తున్నాను దాని గురించి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరందరూ ఈరోజు మంచిగా బిర్యానీలు వండుకున్నారా, బాగా తిన్నారా, చుట్టాలతో మంచిగా గడిపారా, నైట్ అంతా నిద్ర లేకుండా ఉన్నారా, మీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారా? ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని క్షమించేయండి. ఫోన్లేండి, వాళ్ళు 2024లో చేశారు కదా, ఒక 1 ఇయర్ అయింది కదా, 2025లో క్షమించేయండి. వాళ్ళతో హ్యాపీగా ఉండండి, టైం స్పెండ్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని ఏమని అన్నారనుకోండి, అది పోయిన సంవత్సరమే కదా, లైట్ తీసుకోండి. నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. నాకైతే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే, నా వీడియోస్ చూస్తున్నారు. నేను స్టార్టింగ్లో ఎలాగాని భయపడ్డాను, కానీ ఇప్పుడైతే నాకు ధైర్యంగా ఉంది. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ నాకు ఉంది కాబట్టి. నాకు తెలిసిన వారు కూడా మీరు చాలా బాగా చెప్తున్నారు అని అంటున్నారు. మీకు కూడా నేను చెప్పబోయే విషయాలు నచ్చుతున్నాయనే నేను అనుకుంటున్నాను. ఇంకా ఏముంది ఫ్రెండ్స్, అందరూ మంచిగా తినండి, హ్యాపీగా ఉండండి, మంచిగా మీ ఫ్యామిలీలతో ఎంజాయ్ చేయండి. ఇంకా రేపు నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అలాగే నేను కూడా రేపు మార్నింగ్ ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, భద్రాచలం. ఇంకేముంది ఫ్రెండ్స్, ఇంక ఈ రోజుకైతే ఇలా గడిచిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అందరికీ మళ్ళొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ ఫ్రెండ్స్.